ఆదిలాబాద్ కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతుంది. పీఆర్ఎస్, బీజేపీ నుండి నాయకులు, కార్యకర్తలు అస్తం పార్టీలకు పెద్ద ఎత్తున వరుస కట్టడంతో జిల్లాల పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. నిన్న జరిగిన మీటింగ్లో మంత్రి సీతక్క సమక్షంలో పీఆర్ఎస్ కు చెందిన 2 కౌన్సిలర్లు చేరగా తాజాగా మంగళవారం మరో కౌన్సిలర్ జాయిన్ అయ్యారు. పట్టణంలోని ప్రజాసేవకంలో జరిగిన చేరికల కార్యక్రమంలో 13వ వార్డు సుభాష్ నగర్ కు చెందిన దర్శనాల లక్ష్మణ్ అస్తం గూటికి రాగా కండువా కప్పి ఆయన ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కాలనీ నివాసులు పోరెడ్డి తిరుపతి, గంగాధర్, కోక, శివారెడ్డి, నందకుమార్, సత్తాం, చిన్నయ్య, అజీజ్, అమర్ సైతం చేరగా వారికి సైతం ఆహ్వానం పలికారు. ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ముఖ్యంగా పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమేతంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో మాట్లాడి అధిక నిధులు తీసుకురావడానికి పాటుపడతానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో తప్పకుండా మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికలు ఏవైనా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని అన్నారు. వార్డులో మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేద్దామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించే దిశగా పక్కా వ్యూహాలతో ముందుకు సాగాలని అన్నారు. పరిశ్రమల స్థాపన జరిగితే ఇక్కడ ప్రాంతం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలో చాలా మంది కూడా కాంగ్రెస్ కోటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తమ కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం పెట్టించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ మగ్గుతున్నటువంటి భూ సంస్కరణలు సరిగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. 1,56,00,000 భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత భూ సంస్కరణలు ఆగిపోవడం వల్ల లక్ష్మణన్న సమాజము చాలా వెనుకబడినది. అవునన్నా కాదన్నా ఇది నిజం. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే పరితపించడం ఇవన్నీ కూడా శుభ సూచనలు. నేను మాత్రం మీ అందరికీ ఒకటే ఆలోచిస్తున్నా, ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా ఆదిలాబాద్ మాత్రం భవిష్యత్తులో మనం ఉండడానికి వీల్లేదు. మనం భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వాళ్ళం అవుతాం. మనకు ప్రైవేట్ మనకున్నటువంటి లైమ్ స్టోన్ నిక్షేపాలు, సున్నపురాయి నిక్షేపాల వల్ల మనకు మరొక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఈ ప్రాంతం పెట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నది. గెలిచి డెవలప్మెంట్ తిరిగి మా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి అక్కడ కూడా పాలన ఇస్తారా చేయలేదు కాబట్టి అది జరిగలేదు. మళ్ళీ మన